ప్రసంగం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అంటాడు ఈయన, ఇదే అలవాటు ఈయనకి. హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్పు. ముగించుకున్నాను, చాలా సమయం అయింది. హల్లెలూయా. 1 hour నుంచి చెప్తున్నానా? 1 hour దాటిందమ్మా. ఆమె ఏంటండి 1 hour దాటేసింది కదా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఎందుకు స్త్రీల కోసం చెప్పి మళ్ళీ ప్రసంగం అలా అట్లా తిప్పారు అనుకుంటున్నారా? ఈ చివరి దినాలలో, ప్రారంభ దినాల్లో యేసయ్య సేవ స్త్రీల ద్వారానే ప్రారంభించబడింది. హల్లెలూయా. యేసు ప్రభువు లేవగానే ఎవరు కనబడ్డారు చెప్పండి? చెప్పు పుత్ర, చెప్పు. హల్లెలూయా. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుని చూడగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయిన ఆవిడ మగోడా స్త్రీయా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందుకే మిమ్మల్ని అంతగా దీవిస్తున్నాడు. అందుకే దేవుడు మీ హృదయాలను దీవిస్తున్నాడు. హల్లెలూయా. మీ ప్రాణము, మీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుచుతున్నాడు. హల్లెలూయా. మీరు క్షణాల్లో ఎందుకు యేసు ప్రభువారు సంఘాన్ని స్త్రీకి ఎందుకు పోల్చారంటే, స్త్రీ చాలా భారం కలిగిన స్త్రీ, బరువు మోసే స్త్రీ, బాధ్యత మోసే స్త్రీ, రహస్యాలు మోసే స్త్రీ. హల్లెలూయా. కుటుంబ వేదన మోసే స్త్రీ. హల్లెలూయా. కుటుంబ బాధ్యతలు మోసే స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుండె పగిలిపోయేటంత శ్రమలు, బాధలు కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే స్త్రీని దేవుడు ప్లాన్ తో చేశాడు, ఎముకతో చేశాడు. గొప్ప చప్పట్లు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎముక ఎముకతో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? హల్లెలూయా. నీ కుటుంబము, నీ జీవితము నీ ద్వారానే దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి చెడ్డారు అంతా వదిలేయ్. హల్లెలూయా. నీ క్లియర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ తలంపులు, నా తలంపులు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు కదా యేసయ్య. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఓ దేవుడు నిన్ను ఒక గ్రంథంతో పోల్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథం ఎవరో తెలుసా? హల్లెలూయా. విడిది. హల్లెలూయా, హల్లెలూయా. విడిది గది. హల్లెలూయా, హల్లెలూయా. గ్రంథం మనలను సిద్ధపరిచే గ్రంథం. అటువంటి మీ గ్రంథాలన్నీ తీయండి, పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథమే, ఈ గ్రంథము చాలు, ఈ గ్రంథము చాలు. హల్లెలూయా. 60 యెషయా గ్రంథం 65 1వ వచనం చదవండి. ఎవరైనా చదివితే చాలా మంచి, చాలా మధురంగా ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అదిగో మళ్ళీ చెప్తున్నాడు విచారణ. ఎవరంట? ఇందాకేమో విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే
చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా. విచారణ చేయలేని వారు కదా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు హల్లెలూయా నా కోసం ఎవరు విచారిస్తలేదు, నా సమాజంలో ఎంత విచారణ ఉందో అనుకుని కృంగిపోతున్నా. హల్లెలూయా, దేవుడు నీ విచారణ చూశాడు. హల్లెలూయా, నీ విచారింపులన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా, అంచులంచులుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ విచారం అంతా కొట్టివేస్తున్నాడు. హల్లెలూయా, ఎటు తోయలేని తలంపుల మంచులో అలలాడిపోతున్న వారులారా, హల్లెలూయా, ఈ చైర్స్ లో కూర్చున్న కూతుర్లారా, అమ్మలారా, హల్లెలూయా, బయట ఉన్న బిడ్డలారా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీ విచారాలను దేవుడు తీసివేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదువు మాంసం చేసి ఏం చేసుకున్నాం. ఎంత మాంసం మాట చూడండి. దర్శనానికి రప్పించాడంట. మంచిగా ఇస్తే బాగుంది. హల్లెలూయా, హల్లెలూయా. దర్శనానికి అంటే ఆయన రానివ్వకపోతే వస్తామా? చెప్పరా? మీకు తెలుసా, పరలోక రాజ్యం కొందరికి, అందరికీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. 10,000 దేవదూతలతో ఆయన రెడీ అయిపోయి సిద్ధపడిపోయాడు. హల్లెలూయా. భూమి మీద ఉన్న రాజులందరూ ఏలిక చేసి ఆలోచన చేస్తున్నారంట. ఎవరి మీద? ఎవరి మీద యుద్ధం? దేవుడి మీద, ఆయన అభిషక్తుని మీద. ఆయన అభిషక్తుడు ఎవరండి? నజరేయుడైన యేసయ్య. పేజీ తిరిగేసి పక్కతో చెప్పండి. మన ఇంట్లో వాళ్ళు ఎదగలేదు చెప్పండి. మన వీధిలో వాళ్ళు ఎదగలేదు చెప్పండి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు వెతికారు. ఏమై కరెక్ట్? హల్లెలూయా, ఏమై హల్లెలూయా. వెతికారు. హల్లెలూయా, హల్లెలూయా. వెతుకుతున్నారంటే కొంతమంది స్వస్థత కోసం వచ్చారా? హల్లెలూయా. స్వస్థతను దేవుడు ఇస్తారు. ఆ స్వస్థత పేరు దైవికమైన స్వస్థత. దెయ్యం స్వస్థత కాదండి. హల్లెలూయా. దెయ్యం స్వస్థత కాదు, దైవిక స్వస్థత. దైవిక స్వస్థతలు. హల్లెలూయా. విమర్శించే వారిని దేవుడు విమర్శించుడు. దేవుడు ఫలమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చాలా అందరినీ ప్రత్యేకమైన రీతిలో దీవించడానికి ప్రత్యేకంగా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. శ్రమల నుంచి, కొలుముల నుంచి, ఇబ్బందుల నుంచి, అన్ని రీతిలుగా అన్ని అనుభవాలు వెళ్ళాలి. కాబట్టి కానీ ఇంకా మీ ఊరిలో, మీ వీధిలో, మీ పేటలో, మన దేశంలో ఇంకా చాలా మంది అనుకుంటారు అన్ని దేశాల్లో వచ్చి పడుకొని మన దేశమే ఉన్నారు. కాదు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఇంకా యేసుని తెలుసుకోవలసిన వారు. హల్లెలూయా. ఏం మాట్లాడేది? నన్ను మతందరాన్ని నమ్మ ఒక చదవండి.
గట్టిగా చదువు. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. ఆ మాట పైగా చదువుతున్నారు, అందరూ చెప్పారు, చెప్పండి. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. అందుకే హల్లెలూయా, కొంచెం క్రమం. హల్లెలూయా. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. హల్లెలూయా. వాస్తవంగా చెప్పండి, గంట ప్రార్థన వచ్చిన ఎవరు ఉన్నారు కదా, మోకాల మీద గంట బైబిల్ చదివి గంట కన్నీళ్లతో ప్రార్థన చేసుకుని వచ్చారన్న వాళ్ళు ఒక్కరు చేతండి, ఒక్కరు చేతండి. దేవుడు చూస్తున్నాడు. అందుకే నీకోసమే. హల్లెలూయా. ఇప్పుడు మనం జీరో అని ఒప్పుకున్నామా లేదా? ఇప్పుడు ఎవరు హీరో? హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఓ క్రైస్తవ నీ వాస్తవాలు తెలిపే ఒకరోజు నీకుందని తెలుసా. ఆయన ఎందుకు రాశాడో నాకు అంత, కానీ బైబిల్ పూర్తి చదవడం లేదు. హల్లెలూయా. మన వాస్తవ క్రైస్తవుల వాస్తవాలని యేసు శిలువ రక్తంతో కడిగివేశాడు. క్రైస్తవుడికి విడుదల, విమోచన క్రీస్తు రక్తంతో వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు అనుక్షణము నశించిపోతున్న ఆత్మల కోసము కన్నీరు కార్చే సమయం ఇదే. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. నీ వాస్తవాలన్నీ తెలిసిన వాడు, నీ పరిస్థితులన్నీ ఎరిగిన వాడు,